అందుకని ఇతరుల కోసం ఒకటి కర్మ చేయాలి, రెండోది నా జ్ఞానం కోసం కర్మ చేయాలి, జ్ఞానమే మిగిల్చి నేను పోవాలి. ఈ మూడు, ఇదే భగవద్గీత. నమస్తే. వస్తే శివానందమూర్తి భగవాన్ వారి గీతా ప్రసంగాల్లో ఇవాళ 3వ అధ్యాయం 20వ శ్లోకం. కృష్ణ పరమాత్మ అంటున్నారు, జనకుడు మొన్నగు వారు నిష్కామ కర్మ చేతనే మోక్షము పొందిరి, జనులకు సన్మార్గమును ప్రవర్తింపచేయ ఉద్దేశం చేతనైనా నీవు కర్మలను చేయుటకే తగి ఉన్నావు. సద్గురుదేవులు చెప్తున్నారు. జనకులు కూడా కర్మ చేతనే తరించారు, కర్మను వదిలిపెట్టలేదు. యజ్ఞవల్కుడు మొదలైన జ్ఞానులు జనకుని వద్ద జ్ఞానం తెలుసుకున్నారు. శుకుడు కూడా జనకుని వద్దకే పంపబడ్డాడు. జనకుని తేజస్సు శాశ్వతంగా ఇప్పటికీ సృష్టిలో ఉంది. లోక సంగ్రహార్థమే జ్ఞాని అయి ఉండి కూడా అతను రాజ్యం చేశాడు. రాజుకున్న అన్ని కర్మలు నిర్వర్తించాడు. అతను ఒక ఆదర్శంగా నిలిచాడు అని జనకుని గురించి చెప్తున్నారు. కర్మ ఈ మనసులో జ్ఞానానికి ఏమీ అడ్డు కాదు. కర్మ ఎప్పుడు ఎవరిని బంధించదు, మనసే బంధిస్తుంది. హాయిగా ఒక మనసులో ఒక భారం లేకపోతే ఈ కర్మ బంధించదు. కష్టం సుఖం ఉంటుంది ఈ లోకంలో, వచ్చి స్పృశించి వెళ్ళిపోతాం అంతే. దాంతోపాటు కాలంతో పాటు అది వర్తమానం. మనకి మనసుకు రెండు అడ్డు అండి. ఒకటి భౌతికం, రెండు చిట్ట చివరిగా ఉండే నేనన్న భావం. చూడండి, నేనన్న భావం ఏం చేస్తుంది అంటే ప్రపంచమంత అహంకారాన్ని సృష్టిస్తుంది. నేనన్నంత అహంకారం ఏం చేస్తుంది అంటే అనంతమైన పరమాత్మని కనపడకుండా చేస్తుంది. నిజమైన సుఖి ఎవరు అంటే భౌతిక సంపద కలిగిన వాడు కాదు, నేను అన్న భావం పోయినవాడు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. వసుదేవసుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాదపద్మాలకు ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన గీతాసారాన్ని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు. దాన్ని విచారణ చేసి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ చెబుతున్నారు ఉదాహరణగా ఈ లోకంలో ఉన్నవారి గురించి. జనకుడు అనే ఎందుకు చెప్పారు అంటే అంత చక్రవర్తి అయి రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా అంటే ఎంత పెద్ద బాధ్యత. మరి దాంతో పోలిస్తే మన సంసారం, మన ఉద్యోగం చిన్నది. ఇది పరిమితమైంది, అది అపరిమితమైన కర్మ కదా. ఎంత పెద్ద సంబంధం, మరి ఎంత బాధ్యత, మరి కీర్తి, గౌరవం, సంపద, సుఖం, ఇన్నిటి మధ్య పెద్ద చక్రవర్తి వారిని తీసుకోవటం కారణం ఏంటంటే అంత పెద్ద సంబంధంలో కర్మలో కూడా ఎలా ఉన్నారు అంటే మనం ఒక పూర్వ శ్లోకాన్ని గుర్తు తెచ్చుకునేటట్టయితే దాని మీద ఏ మమత కానీ ఎట్లాంటి సంపర్కం అంటే దానిలో నుంచి ఎట్లాంటి ఫలాపేక్ష లేకుండా కర్మ చేశారంతే. అంటే కర్మ ఈ మనసులో జ్ఞానానికి ఏమీ అడ్డు కాదు. ఏ కర్మలో ఉన్నా, ఎవరే పని చేసినా కూడా, ఎంత పెద్ద వృత్తిలో ఉన్నా, ఎంత కర్మ జీవనంలో ఉన్నా, అది ఎంత ఉత్కృష్టమైనదైనా మనసులో లవలేశం ఫలాపేక్ష కోరిక లేని క్షణం ఒకటి ఉంటే అంటే ఆ వర్తమాన క్షణంలో వర్తమాన క్షణంలో ఉండటం అంటే కోరిక లేకపోవటం ఉండేటట్టయితే ఇక కర్మ బంధించదు అనే కర్మని తీసుకొని ఉదాహరణగా అంత పెద్ద వారిని తీసుకొని మనకి చెబుతున్నారు. మనది ఎంత చిన్నది, మన ఇల్లు వాకిలి బాధి చిన్న పరిధి మంది. అంత పెద్ద పరిధికి లేనప్పుడు మనకెంత అట్లా. నిష్కామము కర్మ చేత బంధింపబడలేదు, మనసులో నిష్కామం చేత. కర్మ ఎప్పుడు ఎవరిని బంధించదు, మనసే బంధిస్తుంది. మనసులో ఉన్న
ఆ ఫలాపేక్షే కోరికే కర్మలోంచి బంధిస్తుంది. కర్మ అడ్డు కాదు, ఏ కర్మ అయినా చేయొచ్చు. ఎంతదైనా, ఎంత ఉత్కృష్టమైనదైనా, ఎంత పెద్ద బాధ్యత అయినా హాయిగా ఒక మనసులో ఒక భారం లేకపోతే ఈ కర్మ బంధించదు. దీని అర్థం ఏంటి? కర్మ బంధించదు అంటే అర్థం ఏమిటి అంటే రెండున్నాయి లాభాలు. కష్టం సుఖం ఉంటుంది ఈ లోకంలో, వచ్చి స్పృశించి వెళ్ళిపోతాం అంతే. దాంతోపాటు కాలంతో పాటు అది వర్తమానం. వర్తమానము అంటే అర్థం ఏంటి అంటే, వర్తమానము అంటే ఏమీ లేనిదని కాదు, ఉంటుంది, కదిలి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ స్పర్శ ఉంటుంది కానీ ఇక గతం ఉండదు. కర్మ మాత్రమే అనుభవం, అనుభవంతో వెళ్ళిపోతాం. అది వర్తమాన క్షణం. కాబట్టి మరి ఇక్కడ కష్టం సుఖం ఉన్నాయి కదా. మరి ఈ కష్ట సుఖాలు ఉన్నప్పటికీ కూడా కర్మ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, మనసులో కోరిక లేనప్పుడు ఈ కష్ట సుఖాలు అన్నవి బాధించవు ఒకటి. రెండోది, తిరిగి తిరిగి మళ్ళీ ఈ కష్టము సుఖము అనే ఆ చక్రంలో మళ్ళీ వచ్చి విరుక్కోవటం అంటే జన్మ రాదు. కాకుండా జన్మ రాకపోవటమే కాకుండా ఈ జన్మలోనే జీవన్ముక్తుడు అవుతాడు. ఇన్ని లాభాలు కేవలం ఒక చిన్న కోరికను మనసులో అర్థం చేసుకొని వదిలిపెట్టడం చేత అంత లాభం ఉంది. పరమాత్మ ఏం చెబుతున్న, కర్మ వదిలిపెట్టడం వల్ల కాదు, మనసులో కామాన్ని వదిలిపెట్టడం చేత. ఇది అది అంటే ఇతరులకు ఆదర్శం అనేది ఏదన్నా ఉంది కదా, పరమాత్మ చెబుతున్నా అందుకోసమైనా చేయాలి. మీరు ఎందుకు పూజలు చేస్తారు అని అంటే సంప్రదాయం కదా, అది చూసే కదా ఏదైనా చేస్తారు. అర్థమైందండి. ఒక చిన్న మాట చెబుతా మీతో. మనం ఉత్తమమైన కర్మ ఉన్నప్పుడు ఒకటి ఆదర్శంగా తీసుకుంటాం. ఇప్పుడు మన స్వయంగా తీసుకునేటట్టయితే కష్టం సుఖం అనుభవించేటప్పుడు ఆ కష్ట సుఖాల్లో నుంచి ఒక అనుభవం ఏర్పడుతుంది. రెంటి మధ్య కష్టం ఒక అనుభవం, సుఖం ఒక అనుభవం. కష్ట సుఖాల్లో నుంచి మనసుకి కలిగిన ఆ పరిణితి, దాని ఎడ ఒక అవగాహన, అది ఆ అనుభవం గొప్పది. అది మనసుకు కలిగాను, అది జ్ఞానం కింద మారుతుంది. అయిందా? ఎప్పుడైతే ఆ అనుభవం కోసమైనా కర్మ చేయాల్సింది. అంటే ఉత్తమోత్తమంగా జ్ఞానిగా ఎదగటానికి, మంచి అడుగులు అంతర్ముఖం అవటానికి కర్మ చేయాల్సిందే. అట్లానే మరి జీవనంలో సమాజంలో ఉన్నాం కాబట్టి మనకి సమాజం నుంచే కష్టం సుఖం కేవలం కర్మ చేతనే కాకుండా సంబంధాల నుంచి వచ్చే ఇతర కర్మలు కూడా. వాళ్ళ సమాజం బాగలేనప్పుడు వచ్చే ఇబ్బందులు ఎన్ని ఉన్నాయి, ఎంత భయం ఉంది. ఇవాళ చూడండి, మనిషే చంపుతున్నాడు, జంతువులకు కూడా భయపడట్లేదు. జంతువుల కంటే కూడా నా ప్రమాదకారిగా మనసుతో కలిగి మరి వివేకం లేని ఆ మనసు వల్ల ఎంత ప్రమాదంగా. అది అందుకనేనా ఉత్తమమైన కర్మను ఆచరిస్తుంటే సమాజం దాన్ని అనుసరిస్తుంది. అది ఇప్పుడు మురికి నీళ్ళు అని తిరిగి శాఖ ఎవరు తాగుతున్నారు? శుద్ధి చేసుకొని వేడి నీళ్ళు ఆ నీళ్లు కాగి పెట్టుకొని తాగుతాం కదా. అంటే ఒక మంచి ఫలం ఉంది, దానివల్ల ఆనందము సుఖము ఉంది అని కర్మలో ఉంది అంటే తప్పనిసరిగా అందరూ దానికోసం. ఎందుకంటే ప్రతి మనిషి దాన్నే కోరతాడు కదా, పరిణామాలు అందుకోసం ఆచరిస్తారు కదా. అట్లానే కదలాలి కదా. చూడండి జాగ్రత్తగా తీసుకుంటే సుషిప్తి అవస్థ, జాగృతము, స్వప్నము, సుషిప్తి, శూన్యము, గాఢ నిద్రలో ఏమీ లేదు, ఆనందము శాంతి. అందులోంచి చైతన్యవంతమై స్వప్నావస్థ వస్తుంది. అంటే అన్నీ అక్కడే ఏర్పడే ఒక స్థితి. ఆ తర్వాత అక్కడ మనకు అంత తృప్తిగా ఉండదు, అన్నీ తాను అని తెలుసుకునే అవకాశం లేదు. మూడు కలిసే వస్తాయి కానీ మూడు విడివిడిగానే ఉన్నట్టుగా ఉంటాయి. కానీ జాగృత అవస్థకు వచ్చిన తర్వాత వివేకం, బుద్ధి బాగా పనిచేస్తాయి. ఇది స్వప్నంలో పనిచేయదు. ఈ బుద్ధితో, ఈ వివేకంతో స్వప్నంలో మూడు ఒకటే కూడా గుర్తుపట్టని స్థితిని మూడు ఇక్కడ విడిగా చూస్తూ మూడు ఒకటే అనే స్థితికి వెళ్ళి స్వప్నావస్థను దాటి సుషిప్తావస్థ దాటి జ్ఞానావస్థకి చేరుతాడు. అందుకు కర్మ చూడండి ఎలా ఉందో, శూన్యం నుంచి
శూన్యం నుంచి త్రిపుటి లేని ఒక స్థితి, త్రిపుటి ఉన్న ఒక స్థితి జాగృతం, త్రిపుటి లేని స్థితి మళ్ళీ స్వప్నం. మూడు లేవు కదా రవి గారు, అనిపిస్తున్నాయని అది వేరు భావంలో, అది కూడా లేని స్థితి ఒకటి. మూడు కర్మ చూడండి ఎట్లా ఏర్పడుతుందో, ఒకదాన్ని అనుసరించి శూన్యం నుంచి రెండు, రెండు నుంచి మూడు. శూన్యంలో ఏది లేదు, మొదట్లో ఏమీ లేదు, ముందు రెండు వస్తాయి స్వప్నంలో రెండు వస్తాయి అవతలకు వెళ్ళాక. ఇప్పుడు చూడండి నిద్రలో ఏమీ లేవుగా, మరి గాఢ నిద్రలు అయిపోయాక స్వప్నావస్థకు వచ్చాక రెండు వస్తాయి. రెండేంటి? నేను అనుభవించే ప్రపంచం. రెండు వచ్చినాయా? సరే, మెలకు వచ్చాక నేను అనుభవించేది, అదే ఈ ప్రపంచం, ఈ అనుభవాలు ఇవన్నీ ఉన్నాయి, మూడు అయిపోతున్నాయి. అయితే స్వప్నంలోనూ మూడు ఉన్నాయి, కానీ స్వప్నంలో ఉన్న మూడు కలిసే ఉన్నప్పటికీ కూడా కలిసే మూడు అదృశ్యం అవుతున్నాయి. స్వాప్నికుడు, స్వప్నము, స్వప్నానుభవం, జాగృతం అనే అనుభవంలోకి వచ్చేసరికి మూడు అదృశ్యం అయిపోతూనే ఉన్నాయి. చూసారా? ఇంకా కొద్దిగా ఆలోచిస్తే స్వప్నంలో నేనున్నా, సరే స్వప్న ప్రపంచం ఉంది, అనుభవం ఉంది. మెలకు రాగానే ఈ రెండు, ముఖ్యంగా ఈ మొత్తం మీద ఏం చెబుతాం, నేను నా అనుభవమేగా, చివరికి వచ్చేసరికి అనుభవమేగా. స్వప్నంలో నేను నా అనుభవం ఉంటుంది, సుషుప్తిలో నేను లేను, నా అనుభవం లేదు, అనుభవం తెలుస్తుంది తర్వాత. అది జాగృతంలో నేను నా అనుభవం ప్రపంచం మూడు ఉంటాయి. ఇట్లా ఒక్కొక్కటి ఎట్లా అయితే వరుస కర్మంగా వస్తున్నాయో అలానే ఇక్కడ కూడా కర్మ చేయటం వల్ల ఇవన్నీ తెలుస్తాయి, కర్మ చేయకుండా తెలియవు. ఏం రవి గారు, శూన్యమని మీకు ఎప్పుడు తెలిసింది? నిద్రలో స్వప్నాన్ని బట్టి తెలుస్తుంది. స్వప్నంలో అన్నీ ఒకటే ఉన్నది అని తెలిసి ఎప్పుడు తెలిసింది? జాగృతంలో ఏమీ లేని స్థితి, ఉన్న స్థితి, ఉన్నదంతా ఒకటే అన్న స్థితి కూడా జాగృతంలోనే తెలిసావు కూడా. వరుసే అది. అంత కర్మ చూడండి, అసలు కర్మ ఏర్పడటంలోనే కర్మ యొక్క రహస్యం ఉంది. ఈ అవస్థల్లో ఎంత జ్ఞానం దాగి ఉంది. ఈ విధంగా భగవాన్ ఏం చెబుతున్నారు, ఇతరుల కోసమైనా ఒకటి, ఎందుకంటే మరి ఇతరుల నుంచే రావాలి కదా, ఇతరుల నుంచే నాకు ఏదైనా. ఇప్పుడు గాలి బాగుంటే మళ్ళీ నాకు ఆరోగ్యం, నేను మంచిగా ఉంచితే గాలి బాగుంటుంది, పరస్పరం అట్టనే ఉంది. అందుకని ఇతరుల కోసం ఒకటి కర్మ చేయాలి, రెండోది నా జ్ఞానం కోసం కర్మ చేయాలి, జ్ఞానమే మిగిల్చి నేను పోవాలి. ఈ మూడు, ఇదే భగవద్గీత. జనకాదులు కూడా కర్మ చేసే తరించారు అంటే మరి అంత మహాసామ్రాజ్యాన్ని వెళ్ళటం అంటే మాటల సుఖము అన్నీ ఉన్నాయిగా, సుఖము, సంపద, సంతోషం. శరీరానికి మనసుకి సంతోషం ఉంది, సుఖం ఉంది, సంపద ఉంది, కీర్తి ఉంది, ఎంత వైభవం అంటే అది అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా సంపాదించారు అంటే తర్వాత కాదు, ఉండగానే. ఇక్కడ మాట అది. జనకాది చక్రవర్తులు కర్మ చేస్తూనే మనసులో అపేక్ష లేకపోవటం చేత, అపేక్ష అంటే కోరిక లేకపోవటం చేత తరించారు అంటే అప్పుడే ఆ జన్మలోనే, తర్వాత తెలియదుగా మనకి. అందుకేగా యజ్ఞవల్కుడు వీళ్ళందరూ కూడా మన యజ్ఞయాగాదులు చేసుకునే ఒక మహర్షులు అనుకోండి, వాళ్ళకి ఏం పెద్ద కర్మ ఉంది? సుఖం పెద్దగా ఉండదు, సంపదలు లేవు, కీర్తి లేదు, ఏది లేదు వారికి, ఏది లేదు, ఏ కర్మ లేదు, ఏ అనుభవం లేదు, పెద్ద బంధం కూడా ఉండదు. కానీ జ్ఞానం కావాలి. మరి ఇక్కడ చక్రవర్తికి అన్నీ ఉన్నాయి, అన్నీ ఉండగా జ్ఞానం ఎలా వస్తుంది? అన్నీ ఉండగా జ్ఞానం ఎలా వస్తుందో తెలియాలంటే ఏమీ లేనప్పుడు కాదు, అన్నీ ఉన్నవాడి దగ్గరే నేర్చుకోవాలి. అందుకని వారి దగ్గరికి వీళ్ళని పంపారు. అందుకనే పరమాత్మ ముందే చెప్పారు ఇతరుల కోసము అని. చూసారా? ఏమీ లేనివారు, ఇప్పుడు ఎవరు మహర్షులు అంటే ఎవరు? వాళ్ళకి ఏముందండి? వాళ్ళని వారు కూడా ఏమీ లేనివాడు అట్లా కాదు రేవి గారు. మీకు ఇప్పుడు మీరు జర్నలిస్ట్ కదా, జర్నలిజం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇంతకుముందు పూర్వం ఎవరో చేశారు, నాకు వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. మీకు ముందే వచ్చా? మరి ఏం లేని స్థితి దగ్గర ఉన్న స్థితి దగ్గర నుంచే కదా.
కాబట్టి వీళ్ళకి అసలు ఏమీ లేవు, ఇవేమీ లేదు. ఇప్పుడు మనకు సంపద ఉంటే ఏమవుతాం? అహంకారం వస్తుందా? పాండిత్యం చేత వస్తుందా? అది భయాలు కానీ అహంకారం కానీ అరిషద్వర్గాలన్నీ కూడా వీటి నుంచే వస్తాయి. అవునా? ఒకటి. ఇవి లేకపోతే వస్తాయా? ఇప్పుడు చూడండి, నా ఇంట్లో నేను ఉంటా, నాకేం వికారాలు తెలియదు. ఒకసారి నేను సమాజంలోకి వెళ్ళంగానే నా వికారాలన్నీ నాకు కనపడతాయి. ఇన్ని ఉన్నాయా నా మనసులో, నా కోపం, నా తాపం అన్నీ బయటికి వెళ్తే కానీ తెలియవు. ఇంట్లో ఉంటే కర్మలోకి వెళ్తే కానీ నీ లోపల నువ్వు బయటికి రావు, బయట ఉన్నా కూడా నీకు తెలుస్తాయి. అయిందా? సరే, ఇన్ని ఉండగా వస్తాయా? మరి అవి వస్తాయి కదా, అహంకారం కానీ అరిషద్వర్గాలు కానీ. మరి జనకుడికి రాలేదు. ఏమిటా రహస్యం? మరి ఇవి ఏమి లేవు కదా వీరికి, మరి వాటి అవసరం లేదు కదా. కానీ అజ్ఞానం లేదు, బంధాలు లేవు, భయాలు లేవు, ఏవి లేవు. కానీ నేనన్నది ఒకటి ఉందిగా, నేనన్నది ఒకటి ఉంది కదా. అజ్ఞానం అంటే నేనేగా, నేను ఇంకా నా జ్ఞానం కావాలనో ఏదో ఉత్తమ ఉద్దేశం, ఇవి లేకపోవచ్చు కాక. కానీ ఇవన్నీ ఉన్న భయం మనకుంది. ఇవి మనందరికి కూడా వస్తుంటుంది. ఆస్తులు పాస్తులు, ఉద్యోగం, రోజువారీ జీవితం ఉండగా ఈ ప్రపంచాల్లో నా జ్ఞానం వచ్చే అవకాశం ఉందని మనకే వస్తుంది కదా. ప్రతి సామాన్యుడికి కూడా వచ్చేది. భగవద్ దర్శనం ఎలా అవుతుంది? ఇంత పని ఒత్తిళ్ళు, ఇన్ని బాధ్యతల్లో, ఇంత బరువుల్లో ఎలా సాధ్యమవుతుందని మనకే ఉంది కదా. మరి జనకుడికి ఎలా సాధ్యమైంది? నేర్చుకోవాలి. ఎలా ఉంటే వస్తుంది. అయిందా? ఇక వీరికి కూడా అవన్నీ ఉండి వారికి రాలేదు. జనకుడికి ఇవేవి లేకపోయినా నేనన్నది ఒకటి ఉంది కదా. ఆ నేను పోవాలన్నా కూడా ఎక్కడ దేని నుంచి వస్తాయో ఉండి రానివాడు తర్వాత చివరికి జ్ఞానం కూడా కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని, చివరికి ఇది కూడా అవి లేవు, ఇది లేవు అని ఒక ఉత్తమోత్తమైన స్థితిని అందుకున్న జనక మహారాజు దగ్గరికి ఇరుపక్షాలు వెళ్ళారు. అన్నిటి మధ్య ఉండి వస్తుంది అనే భయం ఉన్నవాడు, ఏమీ లేకపోయినా నేనుతో వచ్చే బాధ ఉన్నవాళ్ళు కూడా వెళ్ళవలసింది జ్ఞాని దగ్గరికి. అది గురు వైభవం చెబుతున్నారు గురువు గారు. ఒక జ్ఞాని వైభవం ఎలా ఉంటుందో మనకు చెబుతున్నారు. అలా వాళ్ళు వెళ్ళారు మహర్షులు. ఇటు మనకి ఉపయోగపడుతుంది. మరి ఎంతో అష్టావకుల వారి దగ్గర మరి ఆయన ఒక క్షణంలో కాలు ఇటు తీసి అటు పెట్టేలోపు మరి జ్ఞానం వచ్చింది. అంటే పూర్తి తదైన నేనే పోయింది. జనక మహారాజుకి అష్టావకుల వారు ఒక్క క్షణంలో దాంట్లో నుంచి రికాబులో పెట్టి అవతల కాలు వేసేలోపు జ్ఞానం వస్తుందా అంటే వస్తుంది అన్నారు. ఎలా వస్తుంది అంటే ఆయనకి జరిగింది ఏమిటంటే కాలు పెడుతగానే గురువుకి అర్పించడం చేత నేను నడిపించేశారు, మిగిలినవి కాదు. మిగిలినవి అర్పించడానికే ఉన్నాయి, అన్నీ అక్కడే ఉన్నాయిగా. ఆయనకు అక్కర్లేదు ఉన్నవన్నీ. రాజ్యాలు కావాలా, ఏవి కావాలి, కీర్తి కావాలా, అష్టావకుల వారికి ఏమీ అక్కర్లేదు. ఆయన ఇవ్వగలుగుతున్నారంటే వాటివి అవి ఇవ్వటం అంటే అవి అక్కడే ఉంటాయిగా. ఇచ్చినా అవి అక్కడే. ఇప్పుడు మనం అందరికీ ఇచ్చామన్నవన్నీ అక్కడే ఉంటున్నాయి. ఎవరికి ఎవరు ఇవ్వట్లేదు. తీసుకున్నాం అనుకున్నవి కూడా అక్కడే ఉంటున్నాయి కాదా. భౌతికమంతా అది తీసుకున్నామని ఇచ్చామనే భావం మాత్రమే మనసులో ఉంటుంది. అదే నేను కింద మారుతుంది. దాన్ని ఇచ్చేశారండి ఆయన జనక మహారాజు. అందుకని క్షణంలో ఆయనకు వచ్చారు. అటువంటి వారి దగ్గరికి ఉభయులు వెళ్తారు. రాజులు వెళ్తారు, సామాన్యుడు వెళ్తాడు, జిజ్ఞాసులు వెళ్తారు, అందరూ వెళ్తారు. అది జ్ఞాని వైభవం గురించి ఒక జనకుడు అంత గొప్పవాడు. జనక ఆయన రాజర్షి, గొప్ప స్థితి అది. సుఖ మహర్షి సర్వసంగ పరిత్యాగ ఏదీ లేదు. అయినా చూడండి, మనకి మనసుకు రెండు అడ్డు అండి. ఒకటి భౌతికం, రెండు చిట్ట చివరిగా ఉండే నేనన్న భావం. ఇవి లేకపోయినా అదే అడ్డు, అది ఒకటి ఉంటే ఇవి అటన్నిటికో పెద్ద అడ్డు కింద మారుస్తాం. ఇంతది ఇంత అయినట్టుగా, ఓటుడు ఇంత అయ్యి ఆకాశం అంత అయినట్టుగా చూడండి. నేనన్న భావం ఏం చేస్తుంది అంటే ప్రపంచమంత అహంకారాన్ని సృష్టిస్తుంది. నేనన్నంత అహంకారం ఏం చేస్తుంది అంటే అనంతమైన పరమాత్మని కనపడకుండా చేస్తుంది. రెండు
నేను అనే అహంకారం ఏం చేస్తుంది? అనంతమైన ప్రపంచం అంత అహంకారాన్ని సృష్టిస్తుంది. ఈ నేను అన్న అహంకారం ఏం చేస్తుంది? ఇంకోవైపు అనంతంగా ఉన్న పరమాత్మని ఈ నేను అనేది అడ్డుగా ఉండి కనపడనీయకుండా చేస్తుంది. అది అంటే ఇక్కడ ఏం చేస్తుంది మనసు అంటే, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించే నాకు మాయ నేను అనే భావంతో. నేను అంటే వేరే ఏమీ కాదు, నేను అంటే కోరికే, కోరిక కాక నేనంటూ లేదు. ఇదే సుఖుడు కూడా అక్కడికి ఎందుకు వెళ్ళొచ్చాడు అంటే, నిజమైన సుఖం కోరుకునేవాడు. ఆసు వెళ్ళాడు. నిజమైన సుఖి ఎవరు అంటే పనిపాచార్యులు వారు చెప్పారు. భగవాన్ రమణ మహర్షులు వారని అప్పట్లో ఉన్న పీఠాధిపతులు కూడా వారిని కీర్తించారు. నిజమైన సుఖి కదా వారు అని. ఎవరు? రమణ మహర్షి. ఒక గూచి గుడ్డ ఏమీ లేదు, దేని మీద లేదు, వారే లేరు. నిజమైన సుఖి ఎవరు అంటే భౌతిక సంపద కలిగిన వాడు కాదు, నేను అన్న భావం పోయినవాడు. అట్లాంటి స్థితిని కీర్తించారు ఇప్పుడు కూడా, నేడు కూడా. అందుకనే ప్రపంచవ్యాప్తంగా మరి అటు గురువు గారి దగ్గరికి కానీ ఇటు జ్ఞానుల దగ్గరికి ఆకర్షింపబడుతున్నారు అంటే కారణం అది. కాబట్టి గురువు గారు జ్ఞాని వైభవం చెబుతూ అటు జనకుడి దగ్గరికి శుకుడు వెళ్ళారు, యజ్ఞవర్కులు లాంటి వాళ్ళు వెళ్ళారు, యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు ఏదీ లేకుండా అటు ఆరు వెళ్ళారు, చక్రవర్తులు అందరూ వెళ్ళారు. అదే జనకుని తేజస్సు అంటే ఆయన రూపం కాదు. ఏ జ్ఞాన వైభవం అయితే ఉందో ఇక్కడ గురువుగారు ఒక ప్రతిపాదన చేస్తారు. జ్ఞాని వల్ల లాభం ఉందా అంటే జ్ఞానము యొక్క వాసన. అదే గురువు సనాతనుడు, గురువు సృష్టికి పూర్వం గురువు తర్వాత ఉంటాడు అంటానికి ఇక్కడ ఒక సామాన్యమైన మానవుడే కదా జనకుడు, చక్రవర్తి. సామాన్యమైన జీవనం చేస్తూ కూడా అట్లాంటి ప్రజ్ఞ, అట్లాంటి జ్ఞానం కలిగి ఉంటే ఆది పురుషుడే ఆయన. అంటే గురుతత్వం ఎప్పుడు కూడా, జ్ఞానం ఎప్పుడు కూడా, ఎప్పుడు ఆ తేజస్సు అలా ఉంటుంది. జ్ఞానం అనే తేజస్సు జనన మరణాలు లేని సృష్టికి ఆద్యంతాల్లోనూ ఉండేది ఒక జ్ఞానమే అని ఇక్కడ జనక మహారాజును ఎక్కడ మన సామాన్యుడిగా అన్నిట్లో ఉండి అట్లాంటి జ్ఞానం పొందిన మహనీయుడు ఆయన. చూడండి, అది మనకు ఆదర్శం. ఇప్పుడు అటు శుకుడు ఇటు యజ్ఞవల్కాదులు కాదు, కృష్ణ పరమాత్మ కూడా మరి జనకుని చెబుతున్నారంటే అర్థం ఏంటి? పరమాత్మ కూడా జనకుని చెబుతున్నారంటే జ్ఞాని ఎంత గొప్పవాడు, జీవించాడు ఇక్కడ ఉండి చక్రవర్తిగా ఉండి ఏమీ అంటకుండగా అన్నిటి మధ్య వైభవంలో, అన్ని సుఖాల మధ్య కూడా అంత మహాజ్ఞానంలో ఉన్నాడు అని పరమాత్మే చెబుతున్నారంటే జ్ఞాని ఎంత గొప్పవాడో చూడండి కదా. మనకెంత ఆదర్శమై ఉండాలి? మనకున్నదే అదిగా. అంత సంపద లేకపోవచ్చు, అంత సుఖం ఉండకపోవచ్చు, అంత కీర్తి లేకపోవచ్చు, అంత బాధ్యత లేకపోవచ్చు. అన్నిట్లో కొంచెం కొంచెం ఉన్న వాళ్ళకి మనకెంత తేలిక వస్తుంది? జనకుడికే వచ్చింది. ఏంటి అంత తేలిగ్గా ఆయనకి ఎందుకు వచ్చింది? లవలేశం కూడా కోరిక లేదు, నేనన్న భావం లేదు. కోరిక లేకపోతే నేను ఉండదు రవి గారు. నేను బావాలంటే కోరిక పోవాలి, అంతే. సీక్రెట్ భగవద్గీత అంతా కోరిక అనే ఆ కీవర్డ్ అంతే. ఇది మనకి చెబుతున్నారు. శాశ్వతంగా తేజస్సు అంటే జ్ఞానం ఎప్పటికీ ఉంటుంది. ఎందుకు? పరమాత్మ చెబుతున్నారు జనకుడు గురించి. మహర్షులు అక్కడ శుకుడు దగ్గర నుంచి యజ్ఞవల్కాది మహర్షులు వెళ్ళారు. మరి ఎంత గొప్పవాడని ఇప్పుడు చెప్పుకుంటున్నామే, జ్ఞాన వైభవం అనమాట. అగో అంత గొప్పది జ్ఞానము అని. కోరిక పోయినవాడు అంత గొప్పవాడవుతాడు, అది తేజస్సు అని భగవాన్ గురువుగారు చెబుతున్నారు. ఇక్కడ పరమాత్మ చెప్పిన మాట, ఇతరుల కోసమైనా నీవు కర్మ చేయాలి. ఇక్కడ ఇవాళ ఈ రోజున మనం జనక మహారాజుని మనం గుర్తు చేసుకుంటున్నామన్న సాక్షాత్తు త్రైలోక్య గురువు జగద్గురువు అయిన పరమాత్మ శ్రీకృష్ణుడు జనక మహారాజును గుర్తు చేశారన్న కారణం ఏమిటి అంటే ఆయన అట్లా జీవించి వెళ్ళారు కదా. అందుకని చెప్పుకోవటానికి, ఆదర్శానికి కర్మ చెయ్యాలి. ఆదర్శము అంటే అర్థం ఏంటి? ఆదర్శము అనే మాటకు అర్థం ఏమిటి అంటే దర్శనీయమైనది. మనకి అందరికీ కూడా దర్శనీయం అంటే అర్థం ఏంటి రవి గారు? ఇన్ని బాధ్యతలు, ఇన్ని బరువులు, బాధ్యతలు ఇంత ఉండి కూడా ఎలా ఉండాలి, జీవించవచ్చు అంటే
కోరిక లేకపోతే అలా జీవిస్తారు ఒక జ్ఞాని అనటానికి, అంటే ఒక కోరిక లేకపోతే ఇంత వస్తుంది అనటానికి ఉదాహరణ పేరు అది ఆదర్శం. అది ఉదాహరణ కాదు, ప్రమాణం పేరు. ప్రమాణానికి ఆదర్శం అని పేరు. ప్రమాణం అంతే, అది చేస్తే అంతే. అది ఒక కోరిక లేకపోతే జనకుడు అంతగా మనం ఇందులో ఉండే సాధించవచ్చు. మీరు అటు వెళ్ళక్కర్లేదు, ఇటు వెళ్ళక్కర్లేదు. ఒక కోరిక వదిలిపెడితే చాలు, మీరు దేన్ని వదిలిపెట్టక్కర్లేదు. కోరిక, ఆ కోరిక చాలా విశాలమైంది రవి గారు. కోరిక కల్పించే భ్రమ, కోరిక కల్పించే భ్రాంతి, కోరిక కల్పించే విభజన ఆకాశం అంతుంది. ఒక సముద్రం కూడా ఇంకు చాలదు అంతుంది. ఒక కోరిక చేసే పని ఎంతది అంటే, కోరిక చేస్తున్నది ఏమిటి రవి గారు? విభజన తీసుకొస్తుంది. కోరిక మొట్టమొదటి చేసే పని విభజన. నిన్న మీకు వరుసలో చెప్పాను నేను భగవాన్ది చెబుతూ రవి గారు, ఎరుకకి విషయం చేరితే మనసు అవుతుంది, మనసులో కోరిక చేరితే ఆలోచన అవుతుంది. ఆలోచన వచ్చిన మరుక్షణం ప్రపంచం అనేక వైవిధ్యంతో కష్టదాయకంగా సుఖదాయకంగా మనసుకి ఒక అనుభూతిని ఇస్తుంది. అంతే, ఇంత ప్రాసెస్ అది. మళ్ళా చెబుతా, ఎరుక ప్లస్ విషయము ఈజ్ ఈక్వల్ టు మాయానండి మనసనండి. అయిందా? మనసు ప్లస్ కోరిక ఈజ్ ఈక్వల్ టు ఆలోచన. ఆలోచన అప్పుడు వస్తుంది. కోరిక మైనస్ విషయం అప్పుడు ఏమవుతుందంటే ఇక మనసు అనేది ఉండదు, ధ్యానం అవుతుంది. కాబట్టి కోరిక ఎప్పుడైతే వచ్చిందో, కోరిక ఇక్కడ ఏం చేస్తుంది, ఇక అప్పుడు ముఖ్య భూమిక పోషిస్తుంది. ఇక అక్కడికి మనసుగా ఉండదు, కోరికే అవుతాం. అది జీవుడు. అది ఏం చేస్తుంది అంటే అనంతమైనటువంటి వైరుధ్యం కాదు, వైరుధ్యాన్ని కల్పిస్తుంది. వైవిధ్యాన్నే కాక, వైవిధ్యం వల్ల ప్రమాదం ఉండదు, వైరుధ్యాన్ని తీసుకొస్తుంది. అసలు నిజానికి ఎరుకకి కష్టం ఎరుకలో భాగమే కానీ కష్టం ఎరుకను ఎప్పుడు బాధ పెట్టదు. అట్లానే సుఖం ఎరుకలో ఒక భాగమే. సుఖం ఎప్పుడు కూడా ఎరుకని బందీని చేయదు, అంటే అహంకారంగా మార్చదు. కష్టం కూడా ఎప్పుడూ కూడా ఎరుకని బందీగా మార్చదు, అంటే అహంకారంగా మార్చదు. కానీ కోరిక అనేది ఎరుకలో చేరితే మాత్రం బందీని చేస్తుంది, అంటే భయాన్ని సుఖాన్ని వైరుధ్యంగా మారుస్తుంది. అందులో ఒకదాన్ని అది వేరు అంటుంది. ఇప్పుడు చూడండి, గొడవలు వచ్చాక అసలు నీకు తండ్రి ఎట్టయితాడు, వాడిని కొడుకు ఎట్టయితా చూడండి, ఎంత విభజన వస్తుందో. అప్పుడు నాన్న భావం పోయి వేరు. ఎప్పుడైనా కోపం వచ్చినా లేకపోతే కోరిక వచ్చినా కోరికే అరిషద్ వర్గాలకి బీజం. ఇదంతా వైవిధ్యానికి కాదు, వైరుధ్యానికి బీజం కాదు, బలం చేస్తుంది. అదే అహంకారం అంటే. ఈ విధంగా ఇన్ని రకాలుగా మనసు రకరకాలుగా పరిణామాలు చెందుతుంటుంది. మనసు అంటే అది అంటే చివరికి తుది మాట ఏమి అంటే కోరిక. సూత్రం చెబుతా, కోరిక ఉంటే ముక్తి కరతామలకం, కోరిక ఉంటే నరక సాదృశ్యమే. కోరిక స్వర్గము, కోరిక నరకము సృష్టిస్తుంది. ఇది భగవద్గీతలో సద్గురు జనక మహారాజు తేజస్సు ఇప్పటికీ ఉందంటే అంటే ఆదర్శము అంటే ప్రమాణము అని. ప్రమాణముని ఎవరైనా వదిలిపెట్టారు చూడండి. ప్రమాణంగా ఉన్నదాన్ని, ఇప్పుడు చలి పుడుతుంది నాకు, తెలుసో తెలియకో ఎవరు చెప్పారో చెప్పకునో నేను ఎండలోకి వెళ్ళే వెచ్చగుంది, నాకు అనుభవం అయింది, అది ప్రమాణమే. అది దాన్ని కనుక్కున్న ద్రష్టలు రాశారు. అవే ఉపనిషత్తులు, వేదాలు. ఇక అవన్నీ అందులో వేదమైతేనే అపౌరుషమైంది, ఇవేమో ఇట్లా వస్తే ఋషులు ఇవన్నీ. ఈ విధంగా ఆయన తేజస్సు ఇప్పటికీ ఉందని ఒక జ్ఞాని వైభవాన్ని పరమాత్మ కూడా చెబుతున్నారు. అలా సద్గురువుల దేవులు దాన్ని ఇంకా బలపరిచారు. అది ఇక్కడ మనకి ఈ బోధలు, ఇవాళ బోధలో మనకు చెప్పేది ఏంటంటే, జనక మహారాజు లాంటి అంత బాధ్యతలు కలిగిన వారే కోరక నిత్యానందంలో ఉన్నారు. ఇప్పుడు కూడా మనకున్న బాధ్యతలు చాలా చిన్నవే.
ఒక చిన్న కోరిక అనే దాన్ని అర్థం చేసుకుంటే జనక మహారాజు అంత జ్ఞానాన్ని తేజస్సుని పొందవచ్చు అని ఇవాళ బోధ. నమస్కారం. కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాదపద్మాలకి, సద్గురుదేవులు వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ భారత్ మాతాకు జై.